ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 2021 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి పనిలో మీరు విజయాలు సాధిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యకైనా, ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళలో గొప్ప తేజస్సు ఉంటుంది. మాటల్లో చురుకుదనం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీరు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ధీరత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. క్రమశిక్షణను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు పైకి చూడటానికి ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల అయితే ఎన్నో బాధలు వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. చాలా నిజాయితీ పరులు వీరు. ఎదుటి వారిపైన కుళ్ళు కుతంత్రాలు చేయరు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు. నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారని చెప్పుకోవచ్చు. వీరు చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు. ఒక విషయం వీరితో మనం చెప్పినట్లు అయితే ప్రాణం పోయిన వారు ఎదుటి వారికి చెప్పరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. జాలి గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు, కానీ వీరిని అందరూ మోసం చేస్తూ ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరికి అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఆగస్టు 2021 తేదీల్లో గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయాలు పొందుతారు. గతంలో మీరు చేసిన పనులకు ఈ సమయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ
తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో మీరు చేసిన మంచి పనులు ఈ సమయంలో ప్రశంసలను కురిపిస్తాయి. గతంలో మీరైతే ఏవైతే పనులు చేశారో ఈ సమయంలో అయితే మీకు మంచి పేరు ప్రతిష్టలను తేబోతున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో అయితే మీకు మంచి గోచారం అయితే అనుకూలించబోతుంది. ఈ సమయంలో అయితే మీరు దైవ దర్శనాలు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు. గతంలో మీతో విభేదాలు ఉన్నవారు కూడా మీ ముందు తలదించబోతున్నారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు అనుకోవచ్చు ఈ సమయంలో మాకు ఎలాంటి శుభ ఫలితాలు రావట్లేవు అని. కానీ ఈ సమయంలో మీకు గురువు అలాగే మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీరు శ్రమ పడండి. శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయాలను పొందుతారు. అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. మీకున్న కష్టాలు బాధలు తొలగిపోయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు. మీరు కష్టపడండి. కష్టానికి రెట్టింపు ఫలితాలు అయితే మీకు వస్తాయి. అయితే జీవితంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క కోరిక అయితే తీరే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు నూతన గృహం కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ సమయంలో అయితే మీకు మీ యొక్క కళ అనేది నెరవేరే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలే మీరు పొందుతారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఆగస్టు 20-21 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ 2 రోజులు అయితే మీరు ఊహించని ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు కష్టాల్లో ఉన్నవారికి మీరు ఎప్పుడూ సహాయం చేసే విషయంలో ముందుంటారు. కానీ మీకు ఏదైనా కష్టం వస్తే మాత్రం ఎవరు సహాయం అనేది చేయరు. కానీ ఈ రాశి వ్యక్తులు అయితే అందరికీ సహాయం చేసే మంచి గుణాన్ని కలిగి ఉంటారు. అయితే గతంలో మీరు చేసిన పనులకు ఈ సమయంలో ప్రశంసలు లభిస్తాయి. గతంలో మీపై నిందలు వేసిన వారు మీ చెడు కోరుకున్న వారు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తారు. మీరు చేసిన మంచి వారికి అర్థం ఈ సమయంలో అవుతుంది. వారు మీ బంధువులు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు. అయితే వారు మాత్రం మీకు ఈ సమయంలో క్షమాపణ చెప్పబోతున్నారు. మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అయితే ఈ సమయంలో అటువంటి వ్యక్తుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ST అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తుల పట్ల కూడా ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.